బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడు సోషల్ మీడియాలోని వీడియోల కోసం వాటి కోసం దానం చేస్తున్న దాని వీడియోలు తీసుకోవడం వల్ల సోషల్ మీడియాలో పెడుతున్నారు. పురాణాల ప్రకారం చూసుకుంటే ఇలా ప్రచారం చేసి దానం చేయడం వల్ల పుణ్య ఫలితం అన్నది దక్కుతుందంటారా? ఇది అన్ని పురాణాల్లోనూ చెప్పారు, ఉపనిషత్తుల్లో కూడా చెప్పారు. కక్షీవంతుడని ఒక రాజు ఎవరో ఋషి పెడుతున్నట్ట, బాబుగారిలో రండి అన్నట్ట. ఏమిటి? నేను యాగం చేస్తున్నానండి, దానం ఇద్దాం అనుకుంటున్నాను, మాకెందుకయ్యా అన్నట్ట ఋషి. అక్కడ ఆ ఋషిని కూర్చోబెట్టి ఋషి శిష్యులని ఋషి తాలూకు వాళ్ళని కూర్చోబెట్టి ఆయన చేసిన దానాలు ఎంత గొప్పగా ఉందో ఋగ్వేదం చెప్తుంది. చివరికి ఆ ఋషి ఆశ్చర్యపోయి, నాయన నీకు మోక్షం ఇప్పిస్తాను రా అబ్బాయి. ఎందుకండి? నేను రాజుని, నా దగ్గర ఉందిగానే దానం ఇస్తున్నానండి అన్నాడు. అది దానం. దానంలో ఉన్న పదం ఒక మర్చిపోతున్నాం మనం. మీరు ఎవరికైనా దానం ఇచ్చారండి, గోవుని దానం ఇచ్చారు. దానం పుచ్చుకున్నవాడు మీకు దండం పెడతాడా, మీరు వాళ్ళకి దండం పెడతారా? తీసుకున్న వాళ్ళే పెడతారు. ఇచ్చినవాడే పెడతాడు దండం, పుచ్చుకున్నవాడు దండం పెట్టడం. ఓకే, 1,00,000 రూపాయలు ఇచ్చారు, ఇచ్చి అంటారు మీరు. అదేమిటి? పుచ్చుకున్నాడు కదా. ఇదే తమాషా. దానం అన్న శబ్దంలో విడగొడితే ఆనందం అన్న పదం ఉంది. దానం తిరగేస్తే ఆనందం, అక్షరాలు చేస్తే. అంటే దానం వల్ల ఏం జరుగుతుంది? మనలో 2 లక్షణాలు పోతున్నాయి, 3వ లక్షణం ఆనందం వస్తుంది. ఏమిటి? నాది అనుకున్నది ఇస్తున్నాను, మమకారం పోయింది. ఇచ్చి దండం పెడుతున్నా, అహంకారం పోయింది. అంటే ఏమిటి? నేను దానం చేశానని చెప్పి గర్వంగా చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఫోటోలు తీసుకుంటున్నారు. దానం చేసే విధానం ఏమిటి? శ్రద్ధయా దేయం, శ్రద్ధతోటి. అశ్రద్ధయా అదేయం, శ్రద్ధ లేకుండా ఇవ్వకు. బియాదేయం, భయపడుతూ ఇయ్యి. అయ్యో ఇవ్వాలి కానీ ఇవ్వలేకపోతున్నానే. హ్రియాదేయం, సిగ్గుపడుతూ ఇయ్యి. ఏదో ఇస్తున్నాను కానీ ఉపయోగిస్తుంటారా అని చేత హ్రియాదేయం. ప్రియాదేయం, సంవిదాదేయం. నీకు అన్నీ పట్టుకొచ్చి ఇమ్మంటలే. నీ జేబులో 10 రూపాయలు ఉంటే ముష్టాడికి 10 రూపాయలు వేసి 9 రూపాయల 99 పైసలు వెనక్కి తీసుకున్నట్టేవాడు. ఎందుకది? అదే పద్ధతి కాదు. నీ దగ్గర ఎంత ఉందో దానికి తగ్గట్టుగా దానం చెయ్యి. ఇది ఉపనిషత్తు చెప్పింది. అంతేకాదు, దానం వల్ల ఇంకోటి జరుగుతుందట. శత్రువులు కూడా మిత్రులవుతారట దానం వల్ల. అందుకనే కదా దుర్యోధనుడు వస్తే సైన్యాన్ని దానం ఇచ్చాడు కృష్ణ పరమాత్మ. థ్యాంక్ యూ బావా అన్నాడా లేదా అక్కడ? అది జరిగిన పని. అంతేకాదు, దానము ఎలా ఇవ్వాలో చెప్పడానికి మనకి దశరథుడు అంటాడు, ఒరే బాబు అహంకారంతో ఇవ్వకండిరా, భోజనాలు బాగా పెట్టండిరా అన్నాడు. దాని విశ్వనాథ సత్యనారాయణ గారు చాలా అందమైన పద్యం రాశారు. భోజనాలు కూర్చున్నట్టంతాను వాడు 4 గిన్నెలు పట్టుకొచ్చాట. వాడు 4 గిన్నెల ఐటెం పట్టుకొచ్చి, వీడి చేతిలో అన్నం ముద్ద ఉంది, నోట్లో ముద్ద ఉంది, చేతిలో మంచి గ్లాసు. వద్దని చెప్పడానికి నోరు ఖాళీ లేదు, చేతులు ఖాళీ లేవు. అందుకని చెప్పి వీడు ఏం చేశాట? విస్తరి మీద వంగబడ వేయక మానేదరేమో సూదకులు. వంగుదాం అనుకున్నట్ట, కానీ పొట్ట వంగనే పట్టేట. అందుకని బలవంతాన్ని కుక్కేసుకుని ఇలా ఇలా నీళ్లు పెట్టేసుకుని చేతులు ఇలా అడ్డం పెడదాం అనుకున్నట్ట, కానీ కన్ఫ్యూజన్లో ఇలా పెట్టేటవాడు. దాంతో ఇంకో 4 గిన్నెల వాడిని పిలిచి వడ్డించేసేట. అప్పుడు వీళ్ళు కోపడ్డారు. వేస్ట్ అయిపోయి, యజ్ఞ ప్రసాదమంచు గస్తిగా తిందురట్లే తిన్న పొట్టలు చూచిన ఎదలు ఉబ్బిపోవగన్. అన్నదానం అంటే అలా చేయాలి. అంతే తప్ప వెనకటి రోజుల్లో గణపవరం ఉపన్యాసానికి వెళ్ళా నేను. ఉన్నట్టుండి ఫ్యాన్ ఆగిపోయింది, కరెంటు పోయిందేమో అనుకున్నాను నేను. ఈ లోపల ఎవరో ఒక ఆయన కూర్చుని వాళ్ళు లేచి వెళ్ళి స్విచ్ ఇలా వేశాడు, ఫ్యాన్ తిరుగుతోంది. ఇంకొక ఆయన వచ్చి స్విచ్ ఇలా ఆఫ్ చేశాడు. ఇద్దరిని ఆపాయి. ఏమిటని స్విచ్ ఆఫ్ చేసిన ఆయన చెప్పాడు, ఆ ఫ్యాను దానం ఇచ్చింది నేనే ఈ కమ్యూనిటీ వారికి, తిరుగుతుంటే నా పేరు కనిపించట్లేదు అన్నాడు. ఇదా దానం ఇచ్చే విధానం?
కాదమ్మా, దానం అన్నది ప్రేమతోటి ఇవ్వాలి, శ్రద్ధతోటి ఇవ్వాలి. భయం అంటే అర్థం భయపడుతుంటే కాదు, అయ్యో ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నానే. అంతేకాదు, పెళ్లి జరుగుతోంది, పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి పెద్ద ప్యాకెట్ ఇచ్చాడు ఒక ఆయన. ఏమిట్రా అని ఓపెన్ చేస్తే దాంట్లో లా పుస్తకాలు ఉన్నాయి. విడాకులు 33 సూత్రాలు అని పుస్తకం. ఈ దుంపదగా విడాకుల పుస్తకం ఇస్తావా వాళ్ళకి కానుక? ఇదా దానం ఇచ్చే విధానం? ఇప్పట్లో పబ్లిసిటీ ఎక్కువైపోయింది. పాతకాలపు రోజుల్లో కూడా రాజులు దానం ఇచ్చినా వాళ్ళు బోర్డు మీద చెక్కించుకోలేదు. చెక్కించుకున్న దేనికి? ఇలా చూసి 10 మందికి ఉపయోగిస్తారు వాళ్ళు అని చెప్పడానికి. బాబు మేము చేసామయ్యా, మీరు కూడా చెయ్యండి అంతే తప్ప ఆ దానం ఇస్తూ దానం ఇచ్చేవాడు కెమెరా కేజీ చూసే, పుచ్చుకునేవాడు కెమెరా కేజీ చూసే. ఇలాగా ఇదా దానం ఇచ్చే విధానం? కాదు. ఇలాగే చెప్పారు మనకి. పురాణాలన్నిటిలో కూడా ఉంది దానం ఎలా చెయ్యాలి, ఎలా ఇవ్వాలి. ఆవులు ఎలా దానం ఇవ్వాలి, గుర్రములు ఎలా దానం ఇవ్వాలి, రథం ఎలా దానం ఇవ్వాలి, ఇచ్చేటప్పుడు ఏం వస్తువులు ఇవ్వాలి. అలాగే నవగ్రహాలకి దానాలు అంటారు. అవన్నీ దొరక్కపోవచ్చు, పర్వాలేదు, దొరికినవి ఇవ్వండి, ఇది చేసుకోవచ్చు. అలాగే అన్నం దానం ఇవ్వాలంటే ఎలాగా? దాన శబ్దం లోపల ఏముంది? ఇది దానం అంటే ఆనందం ఉంది. మనలో ఉండే అహంకారం మమకారం పోతోంది. అది చేయాల్సిన పని. పాతకాలపు రోజుల్లో 7 సత్రాల 7 వారాల సత్రం అనే ఊళ్ళో ఉంది. ఏమిటది? సత్రం అంటే చౌల్ట్రీ కాదది, ఒక యజ్ఞానికి పేరు. సంవత్సరం పాటు నడుస్తుంది ఆ యజ్ఞం. అక్కడ పూర్ణాహుతి కాందే భోజనాలు పెట్టడం ఉండదు. భోజనాలే, యజ్ఞమే. అందుకని దాని పేరు సత్రము. 7 వారాల సత్రము. ఇప్పటికి అలాగే చేస్తారు వాళ్ళు. ఇదనమాట దానం ఇచ్చే విధానం. దానికి మనకి సాంప్రదాయంలో ఎంతో గొప్పగా ఉంది. చెట్లు పాటించండి, మరొకటి చేయండి, 10 మందికి ఉపయోగించాలి. నువ్వు ఇచ్చింది, నువ్వు లేకపోయినా కూడా నీ పేరు 10 మంది చెప్పుకోవాలి. అది దానం అంటేను. అంతే తప్ప ఫోటోలు తీసుకుని పేపర్లో వేసి అదయింది. ఆ పేపర్ మర్నాడు వాషింగ్ మెషిన్కి దేనికో వేడుకుంటారు, ఇంకో దానికి డార్మెటరీలోగా దేనికో వాడుకుంటారు పట్టుకెళ్ళేది. ఎందుకు ఇది? అది అంచేత దానం అన్నది ఈ పద్ధతిలో చేయాలి. పురాణాలన్నింటిలో కూడా దాన ప్రశంస ఉంది. అక్కడ కూడా చెప్పారు, ఉపనిషత్తుల్లో చెప్పారు, వేదంలో ప్రతి చోట ఇదే చెప్పింది. శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా అదేయం, భియాదేయం, భయపడుతూ ఇవ్వండి, హ్రియాదేయం, సిగ్గుపడుతూ ఇవ్వండి. ఆఖరికి హరిశ్చంద్రుడు కూడా విశ్వామిత్రుడికి రాజ్యం దానం చేయాల్సి వచ్చింది. ఏమన్నాడు తెలిసిన? రాజ్యం అంతా నీదేనయ్యా, ఒక్క కండిషను, నానాదేవ ధనంబులున్ ఋషుల మాన్యంబులున్ వినా. దేవాలయాలకి నేను ఇచ్చాను, అది నీకు ఇవ్వటం లేదు నేను దేవాలయాలకి. అలాగే మహర్షులకి కొన్ని ప్రాంతాలు ఇచ్చా, అది తప్ప మిగిలిన ఇస్తున్నా. దీన్నే ఏమంటారు? దేవదాయ, ధర్మదాయ. అంతే తప్ప దేవాదాయ ధర్మాదాయ కాదు. అది దేవతలకు ఒక భాగము అది ఉంది, నేను ఇచ్చా, అది మళ్ళీ నీకు దానం చేయట్లేదు. అందుకని నానాదేవధనంబులున్ ఋషుల మాన్యంబులున్ వినా మిగిలిన సామ్రాజ్యం నీకు ఇస్తున్నా. ఇది పద్ధతి. ఇవ్వడంలో మీకు ఆనందంగా ఉండాలి. మీ ఆనందంతో పాటుగా అహంకార మమకారం పోవాలి. ఇలాంటి గొప్పతనమే తప్ప మిగిలిన వాటికి మాత్రం ప్రయోజనం లేదు. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు.